తన మార్క్ పాలన మొదలుపెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎంగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎక్కడికక్కడ ఆర్డర్స్ ఇచ్చేస్తూ పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బదిలీలు, డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారుల రిలీవింగ్లు మొత్తం ఆపేశారు. వైసీపీ అనుకూలంగా వ్యవహరించిన అధికారులకు కలవడానికి కూడా ఇష్టపడట్లేదు బాబు. రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తొలగించాలని ఆదేశించడంతో పాటు రెవెన్యూ శాఖలోని కీలక ఫైల్స్ ను ప్రాసెస్ చేయొద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టర్స్ కు నిధుల విడుదల కూడా ఆపేయాలంటూ ఆర్డర్స్ ఇచ్చారు చంద్రబాబు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు దూకుడు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై సీరియస్. డెప్యుటేషన్ పై వచ్చిన వారిని రిలీవ్ చేయవద్దని ఆదేశాలు. బంపర్ మెజారిటీతో గెలిచారు. మరో 6 రోజుల్లో అధికారం చేపట్టనున్నారు. అంతకుముందే పాలనపై పట్టు సాధిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ఇప్పట్నుంచే తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన అధికారులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చంద్రబాబును స్కిల్ స్కామ్ లో అరెస్టు చేసిన సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తనను కలవడానికొచ్చిన మాజీ నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను కలిసేందుకు చంద్రబాబు ఇష్టపడలేదు. కొల్లి రఘురామిరెడ్డి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అనుమతి నిరాకరించింది. ఇక ఏపీకి డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ఆదేశించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమను రిలీవ్ చేయాలంటూ డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులు చేసుకుంటున్న దరఖాస్తులను పక్కన పెట్టాలని ఆదేశించారు. టీటీడీ ఈవో సెలవుపై వెళ్లేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తిరస్కరించింది. మరో కీలక పరిణామం జరిగింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండటంతో అమరావతిలోని సచివాలయంలోని కీలక డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అధికారుల్ని ఆదేశించారు. అంతేకాదు, కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూముల కేటాయింపు, అధికారుల బదిలీలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ విధానంలో ఉన్న రికార్డులను భద్రపరచాలని ఆదేశించారు. మంత్రుల పేషీల్లోని రికార్డులను కూడా భద్రపరచాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. సెలవుపై వెళ్లాల్సిందిగా సీఎస్ జవహర్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. దీంతో ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిన నేపథ్యంలో సాయంత్రంలోపు కొత్త సీఎస్ ను నియమించే అవకాశముంది. మరోవైపు ఇప్పటికీ రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్కు ముందు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు. ఎలాంటి బదిలీలు చేపట్టొద్దని డీఈఓలకు ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రుల నేమ్ బోర్డులను తొలగించారు. ప్రభుత్వ సామాగ్రిని చెక్లిస్ట్ ప్రకారం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అటు సచివాలయంలోని ఐటీ విభాగం నుంచి డేటా బయటికి వెళ్లే అవకాశముందన్న అనుమానంతో పోలీసులు ఐటీ విభాగంలో తనిఖీలు చేశారు. రెవెన్యూ శాఖలోని కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపులు వంటి ఫైళ్లను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని పేషీ సిబ్బందికి సూచించారు.